మరి అంత పెద్ద తప్పు చేస్తే మరి ఆ కార్పొరేషన్ మీద కానీ మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ ఎందుకు కేసు పెట్టట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక బెవరేజ్ కార్పొరేషనే కాదు, డేటా కావాలనుకుంటే మీరు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి లిక్కర్ సరఫరా, ఎగుమతులు, కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా మాయమయ్యాయని చెప్తున్నారు కదా. మరి అది నేరమే కదా. మరి ఆ కంపెనీల మీద కేసులు ఎందుకు పెట్టట్లా మీరు? డేటా మాయమైతే ఆ బాధ్యత బెవరేజ్ కార్పొరేషన్ది, మరి వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. అట్లాగే కంపెనీల దగ్గర నుంచి కూడా డేటా మాయమైందని చెప్తున్నారు. మరి ఆ కంపెనీల మీద కూడా మీరు కేసులు ఎందుకు పెట్టట్లా? ఇది ప్రభుత్వం తరఫున బెవరేజ్ కార్పొరేషన్ చేసినటువంటి వ్యాపారం అంతా ఏదో తోపుడు బళ్ళ వ్యాపారం లాగా, రోడ్ల పక్కన చేసుకునే వ్యాపారం లాగా మీరు భావించి ప్రచారాలు రాతలు రాస్తున్నారన్నట్టు అనిపిస్తోంది అందరికీ కూడా. అందరికి అలా అనిపిస్తోంది. దేశంలో ఏదైనా కంపెనీ చట్టబద్ధంగా రిజిస్టర్ అయితే వాటి కార్యకలాపాలు కానీ, ఉత్పత్తులు కానీ, సరఫరా కానీ, ఎండ్ యూజర్ కానీ ఇదంతా క్రమ పద్ధతిని జరుగుతుంది. అన్ని వ్యవహారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ మేర పన్నుల చెల్లింపులు, మినహాయింపులు కూడా కంపెనీలు పొందుతాయి. ఒకవేళ డేటా బెవరేజ్ కార్పొరేషన్ దగ్గర కనుక లేకపోతే, డిలీట్ అయితే మీరు సంబంధిత డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి, వివిధ ఏజెన్సీల దగ్గర నుంచి డేటా తీసుకోవచ్చు కదా. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా. ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించారు మీరు? ఒక కంపెనీ మరొక కంపెనీకి ముడి సరుకు పంపితే ఆ కంపెనీ దగ్గర డేటా ఉంటుంది. సప్లై చైన్ లో ఇతర కంపెనీలు అన్నిటి దగ్గర కూడా సప్లై చేస్తే డేటా ఉంటుంది. చివరికి పన్ను ఏ ఉత్పత్తుల ఆధారంగా వేశారో ఆ డిపార్ట్మెంట్ల వద్ద కూడా డేటా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంత డేటా లేదని ఏ విధంగా చెప్పగలుగుతారు? ఏ విధంగా చెప్పగలుగుతారు? డేటా లేదని చెప్పడం కట్టుకథ కాదా? కట్టుకథ కాదా? ప్రజల్ని ఏమార్చాలని చూస్తారా? దీనికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ డేటా కనుక లేకపోతే ఈ చైన్లో అందరూ కూడా నేరం చేసినట్టే కదా. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. బెవరేజ్ కార్పొరేషన్ మీద పెట్టాలి, కంపెనీల మీద పెట్టాలి, లేకపోతే వివిధ ఏజెన్సీల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టరు మీరు? ఎందుకు పెట్టరు? ఇది కట్టు కదా, బేతాళ కదా, లేకపోతే కల్పిత కదా? చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పాలి ఈ అంశం మీద. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు డేటా ఎక్కడ దొరికిద్దో. ఇంత మాయ ఏంటి? ఇంత దుర్మార్గం అసలు. ఇక్కడ మద్యం తయారు చేసిన కంపెనీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వ దుకాణాలకి, అక్కడి నుంచి ఎండ్ యూజర్లకు వెళ్తుంది. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా క్యూఆర్ కోడ్ అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. క్యూఆర్ కోడ్ అనేది కంపెనీల దగ్గర నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కి, బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి, ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఎండ్ యూజర్లకే వెళ్తుంది కదా. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా క్యూఆర్ కోడ్ అనేది చాలా కీలకం. మరి ఆ క్యూఆర్ కోడ్ని చూసుకుంటే ఎంత సరుకు వచ్చింది, ఎంత సప్లై అయింది, ఏ బ్రాండ్ ఎంత మేరకు వెళ్తుంది అన్న దానిపై చాలా స్పష్టమైన సమాచారం ఉంటుంది కదా. అట్లాంటి వ్యవస్థల్లోనే డేటా చెరిపేశారని, డేటా దొరకట్లేదని తప్పుడు రాయటలు రాయడం